సిద్ధు కనిష్కని ప్రేమించట్లేదని చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక కనిష్క వాళ్ళ అమ్మ రండల్లుడు గారు అంటూ సిద్ధుని పిలుస్తూ ఉంటే కనిష్క ఎక్కడ అని చెప్పి సిద్ధు అడుగుతాడు. పైన తన గదిలో ఉంది అల్లుడు గారు, వెళ్ళండి అని చెప్పి కనిష్క వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. దాంతో సిద్ధు కనిష్క కోసం తన గది దగ్గరికి వస్తాడు. కనిష్క అప్పుడే డోర్ ఓపెన్ చేసేసరికి సిద్ధు కనిష్క మీద పడిపోతాడు. ఇద్దరు బెడ్ మీద ఒకరి మీద ఒకరు పడిపోతారు. తర్వాత కనిష్క లేచి నిలబడి సిగ్గుపడుతూ నా కోసమే వచ్చారా అని చెప్పి అంటూ ఉంటుంది. సిద్ధు కనిష్క రూమ్ అంతా కూడా చూస్తూ ఉంటాడు. గోడ మీద సిద్ధు ఫోటోలు ఉండడంతో ఇక అవి చూసి సిద్ధు షాక్ అవుతూ నేను ఇంకా లేట్ చేసే కొద్దీ మన మధ్య అపార్థాలు పెరిగిపోతూనే ఉంటాయి. మీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు, మరొక అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి తులసి గురించి సిద్ధు చెబుతూ ఉంటే కనిష్క చాలా కోపంగా ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.